హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. నేను మా ఫ్రెండ్ కలిసి మేమిద్దరం మా సరౌండింగ్ ఏరియాస్లో హౌసెస్ ఎలా ఉన్నాయో, ఏ ప్రైస్లో ఉన్నాయో చూద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట. ఆ హౌసే ఇది ఇది ప్రణవ్ నైట్ వుడ్ అని చెప్పేసి ఆ సొసైటీ హౌసెస్ ఇవి. ఇది బీరంగూడ ఏరియాలోని సింఫనీ హౌసెస్. ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకుని ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. ఇటు నుంచి వెళ్తే తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మనకి ప్రణవ్ నైట్ వుడ్ కనబడుతుంది. లోపల హౌసెస్ కూడా చాలా బాగున్నాయి. అసలు మేము చూసాం కదా, ఇక్కడ షాప్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ దగ్గరలోనే మీకు ఈ ఏరియా అంతా చూపిస్తున్నా, అందుకే మీకు ఏమైనా యూజ్ అవుతుందేమోనని చెప్పేసి చూపిస్తున్నా. ఇది ప్రణవ్ వాళ్ళది క్లబ్ అనమాట, రైట్ సైడ్లో ఉన్నది. పక్క నుంచి దాని ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగానే ఉందండి. సెక్యూరిటీ నుంచి మనం పర్మిషన్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. లోపల హౌసెస్ చూసారా, యూనిక్గా ఉన్నాయి కదా హౌసెస్. ఇక్కడ రైట్ సైడ్లో పార్క్ అన్నీ ఉన్నాయన్నమాట, ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి ఇందులో. రోడ్ కూడా 40 feet రోడ్డు ఉంది. రోడ్స్ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి రోడ్స్ కూడా. లోపల ఏరియా కూడా మీకు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. స్ట్రీట్స్లో చాలామంది వచ్చి ఆల్రెడీ ఉంటున్నారు ఇక్కడ ఈ హౌసెస్లో. ఇందులో ఇప్పుడు మనం ఒక మోడల్ హౌస్ చూడబోతున్నాము. చూడండి, ఏరియా కూడా చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది మెయింటెనెన్స్. మీకే తెలుస్తుంది కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తుంటే మీకే తెలుసు. చూడండి, ప్లాంట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇది ఫ్రంట్ హౌస్ ఫ్రంట్. ఇది చుట్టూ సందు కూడా ఉంది. మొక్కలు ఇలా వేసుకోవచ్చు అన్నట్టు. ఇది పక్కన వాళ్ళది, మొక్కలు అలా మనం పెంచుకోవచ్చు. స్మార్ట్ లాక్ ఉంది డోర్కి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అయిపోయాం, హౌస్ ఎంట్రన్స్ అయిపోయాం అనమాట. లోపల హాలు, కిచెన్. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో ఒక బెడ్రూమ్ వస్తుంది. స్టెప్స్ కింద కూడా వేస్ట్ చేయకుండా మనకి స్టోరేజ్ ఇచ్చారనమాట. ఇది ఎంట్రన్స్ చూసారు. అది ఫ్రంట్ మీకు టీవీ ఏరియా అంతా చూపిస్తున్నాను. ఇది బెడ్రూము. వెంటిలేషన్ అయితే చూడండి, విండోస్ చాలా పెద్దవి ఇచ్చారు విండోస్. అది సిట్అవుట్ ఏరియా అనమాట. విండో దగ్గర ఈవినింగ్ టైం మంచిగా చిల్ అవ్వచ్చు అక్కడ. బెడ్ అది. నెక్స్ట్ కబోర్డ్స్. మోడల్ హౌస్ కదా, అంతా డిజైన్ చేసి ఉంది. మీకు కావాలంటే ఇలాగే చేయించుకోవచ్చు, లేదా మనకి ఇష్టం వచ్చినట్టు మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. మనం వుడ్ వర్క్ అది మనం చేయించుకునేటప్పుడు మనం చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చింది, హాల్. తర్వాత నెక్స్ట్ ఈ కబోర్డ్లోనేమో దేవుడిది వచ్చిందనమాట. దేవుడిని అక్కడ పెట్టుకోవడానికి అని చెప్పేసి అక్కడ ఇచ్చారు. కబోర్డ్స్ చూసారా, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్నాయి కబోర్డ్స్. నెక్స్ట్ ఇవి స్టెప్స్ పైకి వెళ్ళడానికి. కింద ఒక బెడ్రూమ్, ఒక హాలు, డైనింగ్ ఏరియా వచ్చింది. ఇది కింద వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇది ఇందాక నేను మీకు చెప్పాను కదా, స్టెప్స్ కింద స్టోరేజ్ ఇచ్చారని చెప్పేసి, ఇలా స్టోరేజ్ ఇచ్చారు వేస్ట్ అవ్వకుండా. నెక్స్ట్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. స్టెప్స్ దగ్గర కూడా పెద్ద పెద్ద గ్లాస్ విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం అని చెప్పేసి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది హౌస్కి. ఇప్పుడు మనం పైకి వచ్చాం అనమాట. ఇదేంటంటే పైన ఏంటంటే 3 bedrooms వచ్చినాయి. కింద ఒక బెడ్రూమ్ వచ్చింది కదా, ఇది పైన 3 bedrooms వచ్చినాయి అనమాట. ఒక బెడ్రూమ్ క్లోజ్ చేసి ఉంది, అందుకే చూపించడానికి అవ్వలేదు. 2 bedrooms అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా విండో బాగా ఇచ్చారు అనమాట వెంటిలేషన్ కోసం. కబోర్డ్స్ అవి బాగా డిజైన్ చేశారండి ఇక్కడ.
చూడండి బెడ్ దగ్గర డిజైన్ అది బాగా డిజైన్ చేశారు కదా. బెడ్ చుట్టూ కూడా బెడ్ అటు ప్లేస్ ఉంది, ఇటు ప్లేస్ ఉంది, ఫ్రంట్ ప్లేస్ ఉంది. త్రీ సైడ్సే మనకి మూవ్ అవ్వడానికి మంచిగా స్పేస్ కూడా ఇచ్చారు. ఇది బెడ్ పక్కన షెల్ఫ్ ఇది. నెక్స్ట్ ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. సొంత ఇల్లు కొనుక్కుందామని చెప్పేసి అందరికీ ఉంటుంది కదండి, చాలామందికి ఉంటుంది. అందులో మెయిన్ లేడీస్కి ఏంటంటే ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. మన సొంత ఇల్లు మనకు ఉండాలి అని చెప్పేసి ఉంటే ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం అనుకో ఇంట్రెస్ట్, కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇది షెల్ఫ్ చూపిస్తున్నాను. ఇది నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్లో సిట్అవుట్ ఏరియా. పైన ఎండ చాలా ఎక్కువగా ఉంది, వెంటిలేషన్ కూడా అలాగే వస్తుంది. మనకు కంపల్సరీగా డబుల్ కర్టెన్స్ వేసుకోవాల్సిందే. వెంటిలేషన్ మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. బెడ్ దగ్గర ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, ప్రతి బెడ్రూమ్ డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారనమాట, ఈ కబోర్డ్స్. నెక్స్ట్ ఇందులో వాష్రూమ్ ఇది. ఇంకొక బెడ్రూమ్ ఏంటంటే అది క్లోజ్ చేసి ఉంది, అందు గురించి అని అది చూపించలేదు. నెక్స్ట్ బయటకు వచ్చేసిన తర్వాత ఫ్రంట్ ఏరియా చూపిస్తున్నాను చూడండి. ఇది ఇక్కడ కూడా గ్లాస్ పార్టీషన్ వచ్చింది. ఇది కూడా స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి, హౌసెస్ అవి. చాలా బాగుంది కదా వ్యూ, చుట్టూ మొక్కలు, హౌసెస్ అన్నీ. ఇక్కడ మంచిగా మనం చైర్స్ వేసుకొని మంచిగా చిల్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ పైకి వెళ్తున్నాము. ఈ హౌసెస్లో ఎవరి బోర్ వాళ్ళకే ఉంటుందండి. ఇందులో మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మెయింటెనెన్స్ ఈ హౌసెస్ ఏంటంటే వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ అవైలబిలిటీలో ఉన్నాయి. పైకి ఎక్కిన తర్వాత చూపిస్తున్నాను, సరౌండింగ్ ఏరియాస్ అంతా చూపిస్తున్నాను చూడండి. వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్, 1,93,00,000 అండి ఇది. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 1,88,00,000 ఉంది, అది 150 స్క్వేర్ యార్డ్ అనమాట. ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. చూసారు లెఫ్ట్ సైడ్ ఏంటంటే పెద్దవాళ్ళకి వాకింగ్ ఏరియాలా ఉంది, పార్క్ ఉంది. నెక్స్ట్ బాస్కెట్బాల్ది కోర్ట్ ఉంది. ఎమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయి. మెయింటెనెన్స్ కూడా మీకు కనబడుతుంది, తెలుస్తుంది కూడా వీడియోలో ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇది నెక్స్ట్ అక్కడి నుంచి మనం వేరే చోటకు వచ్చాము, ఈ హౌస్ కూడా చూద్దామని చెప్పి. ఇది 110 స్క్వేర్ యార్డ్. ఇది లోపల పార్కింగ్ ప్లేస్. ఈ హౌస్ వచ్చేసి కింద ఒక బెడ్రూము, హాల్, కిచెన్ వచ్చింది. ఇది విండోస్ అన్నమాట. కిచెన్ అయితే స్పేషియస్గా వచ్చింది. ఇందులో కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ ఉంది. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. ఇదేంటి కామన్ బాత్రూము లెఫ్ట్ సైడ్లో ఉన్నది, ఇదేమో బెడ్రూము. షెల్ఫ్స్ అవి కూడా బాగానే కట్టారనమాట. నెక్స్ట్ ఇది వాష్ ఏరియా. కింద మనకి వాష్ ఏరియా ఉంది. ఇది చుట్టూ సందు ఉంది కదా, ఆ సందు ఇది. పైకి వెళ్తున్నాను.
మనం హౌస్ కొనాలంటే చాలా పాయింట్స్ ఉంటాయి కదండి. ఎవరి ఇంట్లో బడ్జెట్ వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు అది కొనుక్కుంటారు. దాని తర్వాత ఇంటీరియర్ చేయించుకునే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేయించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే తర్వాత చేయించుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు. ఇక్కడ పైన బెడ్రూమ్స్ చూపిస్తున్నాను. ఇక్కడ పైన ఏంటంటే 2 బెడ్రూమ్స్ వచ్చినాయి. ఇందులో కూడా వెంటిలేషన్ ఏం ప్రాబ్లం లేదు. ఇది మన హౌస్ ఫ్రంట్ అనమాట. ఇది వాష్రూము. ఇది ఇంకా కొంచెం వర్క్ నడుస్తూ ఉందన్నమాట. ఈ హౌస్ ప్రైజు ఎంతంటే 1,10,00,000 చెప్పారు దీనిది. ఇక్కడ ఇది పైన వాష్ ఏరియా అనమాట. ఇది ఇంకొక బెడ్రూము. ఇదేంటంటే మనం ఇష్టం వచ్చినట్టు మనం డిజైన్ చేయించుకుంటే బాగుంటుందండి. ఇదేమో వాష్రూము, అందులో వాష్రూము. ఇది సెకండ్ బెడ్రూమ్లో వాష్రూమ్. ఇది ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్కి చాలా ఎక్కువ అయిపోతుంది. పెట్టాలి కానీ మనం మనీ ఉండి పెట్టాలి కానీ చాలా ఖర్చు అవుతుంది ఇంటీరియర్ డిజైన్కి కూడా. ఇది పైకి స్టెప్స్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. కింద ఏంటంటే ఇది మనం స్టెప్స్ కింద వేస్ట్ అవ్వకుండా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. కబోర్డ్స్ అన్న పెట్టుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ టేబుల్ అన్న వేసుకోవచ్చు. మన ఇష్టం అది. ఇది ఏరియా అండి, ఆ స్ట్రీట్. ఇది ఈ హౌస్ ఉన్న స్ట్రీట్. మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. క్లియర్గా చెప్పాలి కదా, ఏ విషయం చెప్పినా క్లియర్గా చెప్తే మీకు బాగుంటుందని, మీకు క్లియర్గా అర్థమవుతుందని. నెక్స్ట్ ఇంకొక హౌస్కి వచ్చాము. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది 150 స్క్వేర్ యార్డ్ హౌస్ అనమాట. ఇది కింద వీళ్ళ డిజైనింగ్ బాగుందండి. మీకు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు అంత క్లియర్గా తెలియకపోవచ్చు. మేము ఈ హౌస్ విజిట్ చేసాం కదా, చాలా బాగుంది. కింద పార్కింగ్ ప్లేస్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. కింద 2 బెడ్రూమ్స్, ఒక హాల్, ఒక కిచెన్ వచ్చింది అనమాట. ఇందులో 150 స్క్వేర్ యార్డ్ దాంట్లోనే ఇన్ని వచ్చినాయి. పక్కన దేవుడి గది కూడా వచ్చింది, చూసారా. మనం డిజైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. కింద లేకపోతే 150 స్క్వేర్ యార్డ్లో కింద ఇంత బాగా రావడం చాలా బెటర్ కదా మనకి. ఈ హౌస్ వచ్చేసి రాఘవేంద్ర కాలనీలో ఉందండి. ఇది హౌస్ డెడ్ ఎండ్కి వెళ్ళిపోతే అక్కడ ఉంటుంది ఈ హౌస్. కింద చూసాం కదా ఇప్పుడు దాకా మనం. ఇప్పుడు పైకి వచ్చాం అనమాట. పైన ఇంకా పెద్దగా వస్తుంది కదా మనకి, స్పేషియస్గా వస్తుంది. పైన హాల్ చూపిస్తాను చూడండి. ఇది చుట్టూ ఉన్న సందు. పైన కూడా హాల్ కూడా ఎంత స్పేషియస్గా వచ్చింది చూసారా. పైన 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్, హాలు, డైనింగ్ హాలు అన్నీ వచ్చినాయి. దేవుడి రూమ్ కూడా వచ్చింది. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 1,50,00,000 చెప్పారండి. అడిగితే తగ్గిస్తారంట. కన్స్ట్రక్షన్ టైంలో అయితే మనం ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకోవచ్చు. ఆల్రెడీ డిజైన్ చేసిన హౌస్ కొనుక్కోవాలంటే మనకి ఏంటంటే మనం చేంజెస్ చేసుకోవడానికి అవ్వదనమాట. మళ్ళీ అనవసరంగా మనకి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. కన్స్ట్రక్షన్ చేసే టైంలో అయితే మనం చిన్న చిన్న చేంజెస్ తోటి ఇంకా హౌస్ లుక్ అనేది ఇంకా బాగా ఎలివేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ హౌస్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది చూడండి. విండోస్ కూడా బాగానే ఇచ్చారు, షెల్ఫ్స్ కూడా బాగానే ఇచ్చారు. మా వీడియోస్ కనుక మీకు హెల్ప్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.